హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను మీకు చెప్పబోయే పుస్తకం పేరు 'ది కైట్ రన్నర్'. దీనిని రాసింది ఆఫ్ఘన్ అమెరికన్ రచయిత ఖలేడ్ హుసైన్. ఇది ఆఫ్ఘనిస్తాన్ అనే దేశంలో ఒక చిన్న బాలుడు అమీర్, అతని అత్యంత స్నేహితుడు హాసన్ మధ్య ఉన్న బంధం. ఈ కథలో స్నేహం, త్యాగం, బాధ ఇలా అన్నీ ఉన్నాయి. ఇది మన హృదయాన్ని లోతుగా తాకే ఒక భావోద్వేగ ప్రయాణం. మరి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. 1970లో కాబూల్ నగరం శాంతంగా ఉంది. అమీర్ అనే బాలుడు ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రిని బాబా అని పిలుస్తారు. అతను ధనికుడు మరియు గౌరవనీయుడు. అదే ఇంట్లో పనిచేసే ఒక సేవకుడు అలీ, అతని కొడుకు హాసన్, అదే అమీర్కి ఆత్మీయ స్నేహితుడు. అమీర్కి పట్టణంలో ఆసక్తి, రచయిత కావాలనే కల. హాసన్ మాత్రం చదవలేడు, కానీ అమీర్ చెప్పే కథలు వింటాడు. వాళ్ళిద్దరూ గల్లీల్లో ఆడుకుంటారు, పుస్తకాలను పంచుకుంటారు, కలలు కంటారు. హాసన్ ఎల్లప్పుడూ అమీర్ కోసం నిలబడతాడు. ఒకరోజు కొంతమంది పిల్లలు అమీర్ని తిట్టగా హాసన్ స్లింగ్ షాట్తో ఎదుర్కొంటాడు. హాసన్ మాట: "నువ్వు చెప్పు అమీర్, ఎవరిని కాల్చమంటావు? నీకోసం ఏదైనా చేస్తాను." ప్రతి శీతాకాలంలో కాబూల్లో ఒక పెద్ద ఉత్సవం, గాలిపటాల పోటీ. ఎవరైతే చివరి వరకు గాలిపటాన్ని ఆకాశంలో నిలబెట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. అమీర్ తన తండ్రి ముందే గెలిచి అతన్ని గర్వపడేలా చేయాలనుకుంటాడు. హాసన్ మాట: "అమీర్ జాన్, నీకోసం నేను చివరి గాలిపటాన్ని తెచ్చిస్తాను. నీకోసం నేను పరిగెత్తుతాను." పోటీ రోజు వచ్చింది. అమీర్ తన గాలిపటంతో చివరి వరకు పోరాడి గెలిచాడు. మొత్తం కాబూల్ అమీర్ గెలిచాడు అని హర్షధ్వానాలు చేశాయి. బాబా కూడా ఆనందంతో మురిసిపోయాడు. హాసన్ చివరి గాలిపటాన్ని పట్టుకోవడానికి పరిగెత్తాడు. కానీ ఒక సన్న గల్లీలో దుర్మార్గులు అతనిపై దాడి చేస్తారు. వారు హాసన్ను అవమానిస్తారు. అమీర్ దూరం నుండి చూశాడు. అతని హృదయం తట్టుకోలేకపోయింది. ఇప్పుడు నేను ముందుకు వెళ్తే నా గెలుపు పోతుంది, కానీ వెళ్ళకపోతే నేను నా స్నేహితుణ్ణి కోల్పోతాను. చివరికి అతను భయంతో వెనక్కి తగ్గాడు. ఆ క్షణం అమీర్ మనసులో శాశ్వతమైన గాయం వేసింది. ఆ ఘటన తర్వాత అమీర్ హాసన్ని చూసిన ప్రతిసారి తనలో ఏదో బాధపడుతూ ఉండేవాడు. హాసన్తో సరిగ్గా మాట్లాడలేకపోయేవాడు. ఒకరోజు అమీర్ తన బాధని దాచేటందుకు హాసన్ని మోసం చేస్తాడు. ఒక బహుమతిని దాచిపెట్టి హాసన్ దొంగతనం చేశాడని నింద వేస్తాడు. బాబా హాసన్ని క్షమించాలనుకున్నాడు, కానీ హాసన్ తన తండ్రితో ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. అమీర్ తనలో అనుకున్నాడు, నేను గెలిచిన గాలిపటానికి బదులుగా నా స్నేహితుని కోల్పోయాను. కొంతకాలం తర్వాత సోవియట్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించింది. యుద్ధం మొదలైంది. అమీర్ మరియు బాబా అమెరికాకు పారిపోయారు. అమెరికాలో కొత్త జీవితం. బాబా సాధారణ ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అమీర్ కాలేజ్ పూర్తి చేసి రైటర్ అయ్యాడు. అతను పెళ్లి చేసుకున్నాడు, కానీ హృదయం లోపల ఒక గాయం అలానే ఉంది. నేను నా స్నేహితుణ్ణి వదిలేశాను. అతనికి చేసిన ద్రోహం నన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. ఒకరోజు పాత కుటుంబం స్నేహితుడు రహీం ఖాన్ నుండి కాల్ వచ్చింది. అతను ఇలా అన్నాడు: "అమీర్, నువ్వు ఇంకా ఒకసారి మంచి మనిషి కావచ్చు, కాబూల్కి రా." అమీర్ కాబూల్కి తిరిగి వచ్చాడు. యుద్ధం ధ్వంసం చేసిన నగరాన్ని చూసి షాక్ అయ్యాడు. రహీం ఖాన్ ఒక నిజం చెప్పాడు:
హాసన్ చనిపోయాడు. కానీ అతనికి ఒక కొడుకు ఉన్నాడు. సోబ్రాన్. అతనిప్పుడు చిన్న పిల్లవాడు. ఇప్పుడు తాలిబాన్ చెరలో చిక్కుకున్నాడు. ఆమీర్ హృదయం ద్రవించింది. ఇప్పుడు నాకు అవకాశం ఉంది. హాసన్‌కి చేసిన ద్రోహాన్ని సరిచెయ్యాలి. ఆమీర్ తన ప్రాణాల్ని పణంగా పెట్టి సోబ్రాన్‌ను రక్షించడానికి వెళ్ళాడు. తాలిబాన్ నుండి పోరాడి, గాయపడి చివరికి అతన్ని బయటికి తీసుకువచ్చాడు. సోబ్రాన్ మొదట మౌనంగా ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడట్లేదు. కానీ అమీర్ అతన్ని అమెరికాకి తీసుకువచ్చాడు. ఒకరోజు గాలిపట పోటీలు వారు ఇద్దరూ పాల్గొన్నారు. అమీర్ గాలిపటాన్ని ఆకాశంలో ఎగరేస్తూ సోబ్రాన్ వైపు చూసి ఇలా అంటాడు, "నీ కోసం నేను పరిగెత్తుతాను." ఆ క్షణంలో అమీర్ తనలో ఉన్న బాధ నుండి విముక్తి పొందాడు. స్నేహం యొక్క అప్పు తీర్చుకున్నాడు. ది కైట్ రన్నర్ మనకు నేర్పే 3 గొప్ప పాఠాలు. స్నేహం అమూల్యం. ద్రోహం గాయం జీవితం వెంటాడుతుంది. పారిపోతే అది మరింత పెరుగుతుంది. మనం దేన్నైనా ఎదుర్కోవడానికి మనకు ధైర్యం కావాలి. తప్పులు చేసినా మనం తర్వాత జీవితంలో వాటిని సరిచేసుకోగలం. ఫ్రెండ్స్, ఇది కైట్ రన్నర్ పుస్తకాన్ని పూర్తిగా సమ్మరైజ్ చేసి చెప్పాను. ఇది ఒక బాల్యం, స్నేహం నుండి మొదలై జీవితాంతం పశ్చాత్తాపం, చివరి వరకు ముగిసిన ప్రయాణం. మీకు ఈ కథ నచ్చితే తప్పక మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయమని మాత్రం చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.